ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేలా మండల స్థాయి అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు పోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో జనగణనపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా జనగణన చేపట్టేందుకు తీసుకున్న చర్యలను కలెక్టర్ ఆరా తీశారు. జనగణన యాప్లో ఉన్న ప్రతి ప్రశ్నను సంబంధిత సిబ్బంది పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని ప్రశ్నలు సక్రమంగా అడిగి ప్రజల నుంచి సరైన సమాధానాలు రాబట్టాలని అన్నారు. ప్రశ్నలు అడిగే ముందు ఆ ప్రశ్నలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని అన్నారు. సచివాలయం వారీగా సిబ్బందిని నియమించాలని అన్నారు. మండల స్థాయి అధికారులతో సెక్రటరియట్ నోడల్ అధికారులకు ఇప్పటికే జనగణనపై శిక్షణ ఇవ్వడం జరిగిందని జేసీ కె శ్రీనివాసులు తెలిపారు. ఒక్కో వాలంటరీ వారీగా అధికారులు మ్యాప్ చేసి వారి వివరాలు స్పష్టంగా వాలంటీర్లకు తెలియచేయాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డిఆర్డీఏ పీడీ వసుంధర, సివిల్ సప్లైస్ డిఎం గ్లోరియా, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, డిఎస్ఓ ఉదయభాస్కర్ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు జరుగుతుంది సార్. తర్వాత లాస్ట్ వరకు ఫిబ్రవరి 10వ వరకు జరుగుతుంది సార్. వీటికి సంబంధించి ఇది వరకు కూడా అందరూ బీఆర్ఓ పనిచేసుకొని చెప్పుకున్నాం సార్. తర్వాత కూడా ఈ సంబంధం చెప్పినట్టు ఏదైతే ఇప్పుడు యాప్లో క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని కూడా ఇంకోసారి మేము కూడా పర్సనల్గా చూసి యాప్లో ఉన్న క్వశ్చన్స్ కి రెస్పాన్సెస్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా ఆర్ ఇట్ ఇస్ క్లియర్? Have you gone through this responses in the app? The training manual ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అట్లాగే ఉంటుంది లైవ్ యాప్ కూడా. ఓకే, సో ఒకసారి ఎవ్రీ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏం రెస్పాన్సెస్ ఇస్తారు, ఓకే రెస్పాన్సెస్ ఇవ్వకపోతే అది వెదర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ వెళ్తుందా కాదా, ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా చూడాలి. ప్రతి క్వశ్చన్స్ ఒకసారి టచ్ చేయండి సో దట్ ఆల్ ఎంఆర్ఓస్, బిఆర్ఓస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు. సో అగైన్ వాలంటీర్స్ కి ఇంకొక సెన్సేషన్ మీటింగ్ లో దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ ఇన్ డీటెయిల్. అర్థమైందా? సో దిస్ ఇస్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. ఉన్నారు లేదు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు. సో వాలంటీర్స్ వెళ్ళి ఎవరు ఎలిజిబుల్ కాదా అని చూసుకొని వచ్చేస్తారు. బట్ ఈ పని అట్లా కాదు. దే షుడ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ కి వాళ్ళు ఇచ్చిన సమాధానము మనకి ఉంటున్న డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉందా లేదా, లేనప్పుడు మనం ఎట్లా అది ఎంటర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా డీటెయిల్గా వెళ్ళాలమ్మా అది. ఓకే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ క్వశ్చన్స్ మీకు ఐడియా ఉండాలి. దెన్ దాని గురించి ఎట్లాంటి సమాధానం చెప్తే ఎట్లా ఎంటర్ చేయాలి అనే విషయాలు కూడా ఆల్ పంచాయత్ సెక్రటరీస్ అండ్ విఆర్ఓస్కి మీరు ఇప్పుడే చెప్పాలి. బిఫోర్ యూ లీవ్ దిస్ హాల్ ఆఫ్టర్ దిస్ వీడియో షుడ్ హ్యావ్ కంప్లీట్ క్లారిటీ ఆన్ దిస్. ఓకే, యాప్లో ఎట్లాంటి ప్రాబ్లం నాకు కనపడకూడదు. అంటే కాన్సెప్చువల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా